నాటుకోళ్ల ధరలపై పార్లమెంట్లో ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడటంపై సెటైర్లేశారు టీడీపీ నేత బీటెక్ రవి. నాటుకోళ్లపై మాట్లాడినందుకు అవినాష్ రెడ్డికి ఖచ్చితంగా సన్మానం చేస్తారన్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇంతవరకు ఇంత గొప్ప ప్రశ్న ఎవ్వరూ అడగలేదన్నారు బీటెక్ రవి. ఈయన చూసి అసెంబ్లీకి పోడు, ఈయన పార్లమెంటుకు పంపించి ఆడపోయి నాటుకోడి ధరలు. అసలు ఎంపీ గారిని ఒకటే అడుగుతున్నా, నాటుకోళ్లు అనేది పెంపకం అనేది 80 to 90% రైతులు చేస్తారు. మిగతా 5-10% ఏమైనా ఫార్మ్స్ పెట్టుకొని అది కూడా రైతులే చేస్తారు. నాటుకోడి ధరలు పెరిగినందువలన ఏమైనా రైతులకే కదా లాభం? ఏమైనా ఫ్యాక్టరీ ప్రొడక్ట్, అది ఏమన్నా ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి ఏటైతే రేట్లు పెరిగినాయి, మనం తగ్గియాలని మీరు మాట్లాడాలా? అంటే రైతులకు సంబంధించిన దానికి సంబంధించిన రేట్లు పెరిగితే కూడా అది కూడా మీరు ఓర్చలేక దాని మీద ఇంకా ఏం సబ్జెక్ట్ లేవని తర్వాత దాని మీద ఆయన మాట్లాడడం. అసలు ఇది పార్లమెంటు పుట్టినప్పటి నుంచి ఇంత ఆలోచింపదగిన, ఇంత అంటే నిర్మాణాత్మకమైన ఆలోచింపదగిన ప్రశ్న ఇంతవరకు ఉత్పన్నం అసలు ఇంతవరకు కాలేదంట. అక్కడ లోక్సభ వర్గాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఇట్లా ఉత్తమ ప్రశ్నకి ఇదే ఎన్నికే ఈయనకు సన్మానం చేస్తామని కూడా లోక్సభ వర్గాలు తెలుపుతున్నాయి.